హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బిల్డర్ల దోపిడీ నుంచి కొనుగోలుదారుల్ని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఏకీకృత నమూనాతో బిల్డర్ కొనుగోలుదారు ఒప్పంద పత్రం అన్నటువంటి దాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. నమూనా ఒప్పంద పత్ర రూపకల్పన మీద కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం ఒక నోటీస్ని కూడా జారీ చేయటం జరిగింది. అయితే మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం గృహ కొనుగోలుదారుల యొక్క ప్రయోజనాల కోసం రెరా చట్టాన్ని 2016వ సంవత్సరంలో రూపొందించింది. ఈ రెరా చట్టంలో సెక్షన్ 13 అన్నటువంటిది బిల్డర్ కొనుగోలుదారుల ఒప్పంద పత్రంలో ఏ అంశాలు ఉండాలో విపులంగా విశదీకరించినటువంటిది ఉందన్నమాట. అంతేకాకుండా ఉల్లంఘనలకి పాల్పడినటువంటి వాళ్ళకి శిక్షల్ని కూడా ఇందులో ప్రస్తావించింది. అయితే ఈ చట్టం అమల్లోకి రావటానికి ముందు కూడా కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు అన్నటువంటిది జాతీయ వినియోగదారుల ఫిర్యాదు పరిష్కార సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గృహ అమ్మకపు పత్రాల్లో ఏదైతే ఏకపక్ష నిబంధనలు ఉంటాయో అలాంటి వాటిని కొట్టేస్తూ తీర్పులు కూడా చాలా కోర్టులు ఇవ్వటం జరిగింది. బిల్డర్లు వినియోగదారులకి గృహాల అప్పగింతలో చేస్తున్నటువంటి జాప్యాన్ని లెక్కగట్టి ఆ పరిహారాన్ని కూడా వడ్డీతో సహా ఇందులో వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా నిర్దేశించటం జరిగింది. అయితే ఆ జాప్యానికి పరిహారం సూపర్ ఏరియాలో చదరపు అడుగులకి అంటే సూపర్ ఏరియాలో అయితే చదరపు అడుగుకి 5 రూపాయలుగా అలాగా చాలా ఒప్పంద పత్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. అయితే ఒప్పంద పత్రాల్లో దుర్విచక్షణతో కూడినటువంటి ఒక నిబంధన ఏంటి అంటే కొనుగోలుదారు చెల్లింపులు గనక ఆలస్యం చేస్తే వాయిదా మొత్తాన్ని 18 నుంచి 24% చక్రవడ్డీతో చెల్లించాలి అన్నటువంటిదన్నమాట. బిల్డర్ మాత్రం నిర్మాణంలో తన ఆలస్యానికి ఒప్పందం రద్దుకు 2% వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు. అంటే తాను నిర్మిస్తున్నటువంటి గృహాల విస్తీర్ణాన్ని ఎప్పుడైనా మార్చే వెసులుబాటుని బిల్డర్కి కొన్ని ఒప్పంద పత్రాలు కూడా కల్పించాయి. అంటే కొనుగోలుదారు సమ్మతి లేకుండా బిల్డింగ్ ప్రణాళిక మార్చడానికి కూడా కొన్ని ఒప్పందాలు బిల్డర్కి అధికారం ఇచ్చాయి. అలా గనక అంటే ఏంటి, ఇక్కడ బిల్డర్ అనేది వాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, కొనుగోలుదారు అన్నటువంటి వాళ్ళకి నష్టం అనేది కలుగుతోంది కదా. కాబట్టి వాటికి సంబంధించి గృహ కొనుగోలుదారుల యొక్క ప్రయోజనాల పరిరక్షణకి ఈ రెరా చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి అమ్మకపు ఒప్పంద పత్రంలో ఏ అంశాలు ఉండాలో సమగ్రంగా ఇందులో వివరించటం జరిగింది. రెరా చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 13(1) ప్రకారం ఒప్పంద సమయంలో అడ్వాన్స్గా గృహం ధర మొత్తంలో 10% కంటే ఎక్కువగా బిల్డర్ తీసుకోకూడదు. అమ్మకపు ఒప్పంద పత్రంలో ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలు కూడా వివరించాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ స్థానిక సంస్థల అనుమతుల వివరాలు కూడా ఇందులో ఉండాలి. చట్ట ప్రకారం అమ్మకపు ఒప్పంద పత్రం ఆయా అంశాల్ని ప్రతిఫలించేదిగా ఉండాలి. అయితే ఈ రెరా చట్టం అమలుకి రాష్ట్రాలు మాత్రం అంతగా ఆసక్తి చూపించట్లేదు. చాలా రాష్ట్రాలు రెరా చట్టంలోని నిబంధనలను నీరుగార్చాయి అన్నట్టుగా కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రస్తుతం ఏదైతే ఉందో ఇది స్థిరాస్తి రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి నాంది అవుతుంది అన్నట్టుగా వినియోగదారుల సంఘాలు మాత్రం చెప్తూ ఉన్నాయి. అయితే దీని అమలు ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం చూడాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, గృహ కొనుగోలుదారు ప్రయోజనాల కోసం కేంద్రం ఏ సంవత్సరంలో రెరా చట్టాన్ని రూపొందించింది? ఏ సంవత్సరంలో? 2016వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అధినేత జీ జిన్పింగ్. ఈయన వరుసగా 3వసారి కూడా అధికార పగ్గాలు చేపట్టబోతున్నారు. 2022వ సంవత్సరంలో చైనా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే మనం చూస్తే 1949లో వామపక్ష చైనా ఆవిర్భావం తర్వాత మావో జెడాంగ్, డెంగ్ జియావోపింగ్ వీళ్ళు చైనా ఆధునిక చరిత్రలో తిరుగులేనటువంటి నేతలుగా జాతికెక్కారు. అయితే ఆర్థిక సంస్కరణల యుగం తర్వాత మళ్ళీ పగ్గాలు చేపట్టినటువంటి జీ జిన్పింగ్ కూడా యావత్ అధికారాన్ని తన చేతిలో ఉంచుకున్నారు. మనం చూస్తే ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. పార్టీలోనూ దేశంలోని కీలక అధికార పదవుల్లో కూడా తన వర్గీయుల్ని నియమించుకోవటం ద్వారా ఆయన యొక్క స్వీయాధికారానికి ఎదురు లేకుండా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి హ్యూ జింటావో పార్టీలో ప్రజాస్వామిక ధోరణులు, సమిష్టి నాయకత్వం మీద దృష్టి కేంద్రీకరిస్తే ఇప్పుడు ఇక్కడ అందుకు భిన్నంగా ఏకస్వామ్యం అలాగే ఏక వ్యక్తి పాలన వైపుగా జిన్పింగ్ మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చూస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీలో కేంద్ర కమిటీకి చెందినటువంటి మొత్తం 370 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఆధునిక దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం అన్నట్టుగా చెప్పచ్చు.
అయితే మనం చూస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఇప్పటి వరకు 2 చారిత్రాత్మక తీర్మానాల్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు 3వ చారిత్రాత్మక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టచ్చు. అయితే అధ్యక్ష కాల పరిమితి మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనల్ని తొలగించినటువంటి జీ జిన్పింగ్ జీవితకాలం అధ్యక్షుడి బాధ్యతల్ని నిర్వహించేందుకు వీలుగా కొన్ని చర్యల్ని చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో అంటే ఆయనకి పెద్దగా ఎదురు చెప్పేవాళ్ళు కూడా లేకపోవటంతో, అంతేకాకుండా ఈయన అత్యంత రాజకీయ సామర్థ్యంతో దేశీయంగాను అంతర్జాతీయంగా కూడా చైనాని ఆర్థిక సైనిక శక్తిగా రూపొందించటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ బీజింగ్ సమావేశం అజెండా అన్నటువంటిది ఇప్పటి వరకు బయటికి రాలేదు. సమావేశం తర్వాత తీర్మానంలోని కొన్ని అంశాల మీద ఒక ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే చైనాలో తిరుగులేని నేతగా ఆవిర్భవించినటువంటి జిన్పింగ్ ఇదే వైఖరిని గనుక పొరుగు దేశాలతో పాటుగా అంతర్జాతీయ యువనిక మీద కూడా ప్రదర్శిస్తే ఎన్నో సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా విశ్లేషణలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎప్పుడు పదవీ బాధ్యతల్ని స్వీకరించారు? ఎప్పుడు? 2012వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ సైన్స్ డే గురించి. ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 10వ తేదీని ప్రపంచ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. మనం చూస్తే ఆరోగ్య సంరక్షణలో వైద్య రంగంలో కొత్త కొత్త పరిణామాలనేవి సంభవిస్తూ ఉంటాయి. దాంతో చికిత్సా పద్ధతులు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంటే వైద్య విద్యార్థిగా నేర్చుకున్నటువంటి అంశాలకి వేగంగా కాలం చెల్లిపోతూ ఉంటుంది. దాంతో కొత్త విషయాల్ని మళ్ళీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం వెంటనే వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో పెరుగుతున్నటువంటి కొత్త కొత్త అంశాల్ని ప్రతి వైద్యుడు కూడా నేర్చుకుంటూ తన యొక్క చికిత్సా పద్ధతులకి నిరంతరం పదును పెట్టుకుంటూ వెళ్ళాలి. పరిశోధనలో వెల్లడయ్యే అంశాల్ని స్పష్టంగా వ్యక్తీకరించే సామర్థ్యాన్ని సంతరించుకోవాల్సి ఉంటుంది. మనం చూస్తే మన వైద్య కళాశాలల్లో అధ్యాపకులు పరిశోధనా పద్ధతుల్ని విద్యార్థులకు అలవర్చటం లేదు. పరిశోధనలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు వైద్య కళాశాలలకు లోపించాయి అన్నట్టుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ లోపాల వల్లే వైద్య పరిశోధనల్లో మనం ముందంజ వేయలేకపోతున్నాము. అయితే వైద్య పరిశోధనల్లో వెనుకబాటుతనం ఉంటే ప్రజారోగ్య సంరక్షణలో కూడా వైఫల్యాలకి ఇది కారణమవుతుంది. కాబట్టి దీనిని తక్షణమే అధిగమించాలి. మనం ఏదైతే మానవ జీనోమ్ ప్రాజెక్ట్ లేదా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చామో అలాంటి ప్రాజెక్ట్ ద్వారా కొత్త తరహా వైద్య పరీక్షలు, చికిత్సా పద్ధతులు అందుబాటులోకి రాబోతున్నాయి. కాబట్టి వాటిని వేగంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్త మందుల ఆవిష్కరణ సామర్థ్యాన్ని కూడా మనం సంతరించుకోవాలి. అంటే మనం చూస్తే అసలు పరిశోధన అంటే సమస్య మూలాల్ని తెలుసుకొని ఆ పరిష్కారాల్ని కనిపెట్టడం. అంటే లోతుగా పరిశీలించకుండా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి రావటం లేదా ఆరోపణలు చేయటం, ఇలాంటివన్నీ శాస్త్రీయ దృక్పథం అనిపించుకోదు. సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలగడం ఎలాగా అన్నటువంటి ఆలోచన అనేది వస్తుంది. ఆ భావన నుంచే పరిశోధన అనేటటువంటిది ముందుకొచ్చి వినూత్నమైనటువంటి పరిష్కారాలు పుడుతూ ఉంటాయి. అలాగే చాలామంది మనం చూస్తే న్యూటన్, ఐన్స్టీన్ వాళ్ళ మాదిరిగా పరిశోధనలు సాగించి అద్భుతాలు సృష్టించటం అన్నటువంటిది ఈ రోజుల్లో కష్టసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఒక జట్టుగా కలిసికట్టుగా సహకార భావనతో ముందుకు సాగాల్సి ఉంటుంది. మనం చూస్తే ఒకప్పుడు అంటువ్యాధుల వల్ల, మహమ్మారుల వల్ల ఎంతోమంది మరణించేవాళ్ళు. వాటికి సమర్థమైనటువంటి చికిత్సలు కనుగొన్నందువల్లే ప్రస్తుతం మానవ జనాభా అనేది ఇంతగా విస్తరించింది. మనం చూస్తే గడిచిన 10 ఏళ్లలో సమర్థ చికిత్సల వల్ల మానవుల యొక్క ఆయురార్థం పెరుగుతూ వచ్చింది. పరిశోధనలో వైఫల్యాలు, అలాగే తప్పటడుగులు వేయటం అన్నటువంటిది సహజమే. కాబట్టి కాలక్రమంలో ఆ పొరపాట్ల నుంచి అనుభవం అనేది వస్తుంది. అది కొత్త పరిశోధనలకు నాందిగా ఉంటుంది. దాని వల్ల మనం ఏదైనా ఇంకా కొత్త పరిశోధనలు చేపట్టే సామర్థ్యాన్ని అది కలిగిస్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? నవంబర్ 10వ తేదీని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాయ సేవల దినోత్సవంలో భాగంగా సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ న్యాయ గమ్యాన్ని చేరుకునేటటువంటి ప్రతి అడుగులో త్యాగం, పోరాటం, వేదన, శ్రమ, అంకితభావంతో పనిచేసేటటువంటి వ్యక్తుల యొక్క సంవేదనాశీలత అనేది అవసరం అన్నట్లుగా చెప్పటం జరిగింది. నోయిడాలో శారదా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ లేదా నల్సా నిర్వహించినటువంటి న్యాయ సేవల దినోత్సవంలో భాగంగా ఈయన ప్రసంగించటం జరిగింది. మనం చూస్తే 1995లో న్యాయ సహాయ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా వాస్తవంగా అలాంటి సాంప్రదాయం అన్నటువంటిది మన దగ్గర స్వాతంత్రోద్యమం నుంచే ఆచరణలో ఉంది. అప్పట్లో ఎంతోమంది న్యాయమూర్తులు
మన సమరయోధులకి ఉచిత న్యాయ సేవలు అందించటంతో పాటుగా బ్రిటిష్ వాళ్ళ అధికారానికి వ్యతిరేకంగా పోరాడారు. ఆ న్యాయ సహాయోద్యమం మన రాజ్యాంగ ప్రతిబింబమే అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లీగల్ సర్వీసెస్ డే లేదా జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 9వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యాయ సహాయం లేదా లీగల్ ఎయిడ్ కార్యక్రమం విజయవంతం కావటానికి న్యాయ విద్యార్థులు వెన్నుముక లాంటి వాళ్ళు. ప్రజలకి న్యాయ వ్యవస్థకి మధ్య వారధిలాగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కీలక పాత్ర పోషించాలి అన్నట్టుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పిలుపునివ్వటం జరిగింది. అణగారిన వర్గాలు, నిరుపేదలకి న్యాయ సేవలు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ మిషన్ లీగల్ సర్వీసెస్ అన్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దానిని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రారంభించారు. ఇందులో మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకి మిషన్ లీగల్ సర్వీసెస్ని ప్రారంభించాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అణగారిన వర్గాలు, నిరుపేదలకి న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఏ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ పేరుతో? మిషన్ లీగల్ సర్వీసెస్ అన్నటువంటి పేరుతో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నౌకాదళ చీఫ్గా వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈయన నియమితులయ్యారు. ప్రస్తుతం వెస్టర్న్ నేవల్ కమాండ్కి అధిపతిగా ఉన్నటువంటి ఈయన నవంబర్ 30వ తేదీ నుంచి ఈయన యొక్క నియామకం అనేది అమల్లోకి వస్తుంది. ఈయన నౌకాదళ అధిపతిగా నియమితులవుతారు. అయితే ప్రస్తుత నౌకాదళ అధిపతిగా ఉన్నటువంటి అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఈయన నవంబర్ 30వ తేదీ రోజున పదవీ విరమణ చేసిన వెంటనే హరికుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నౌకాదళ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ISS అంటాము. ISSలో 200 రోజులు గడిపినటువంటి 4 వ్యోమగాములు కూడా భూమికి తిరిగి రావటం జరిగింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరువలో వీళ్ళు సముద్రంలో విజయవంతంగా దిగారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చైనా ఏ పేరుతో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది? ఏ పేరుతో? తియాంగాంగ్ అన్నటువంటి పేరుతో చైనా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. దీన్ని 2022 చివరి నాటికల్లా పూర్తి చేయాలి అన్నట్టుగా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అన్నటువంటిది తన యొక్క ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది అన్నట్లుగా. మనం చూస్తే శత్రు రాడార్ల కళ్ళుగప్పేటటువంటి స్టెల్త్ సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతనమైనటువంటి యుద్ధ విమానాల్ని చైనా సొంతం చేసుకుంటోంది. అది మాత్రమే కాకుండా ఇప్పటికే తయారైనటువంటి జెట్లని కూడా అదనపు హంగులతో మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. అయితే మనం చూస్తే ఇటీవల చైనాలో చెంగ్డు వైమానిక స్థావరంలో J-20 యుద్ధ విమానం అన్నటువంటిది మనం చూస్తే, అంటే సాధారణంగా ఫైటర్ జెట్లలో ఒక్క సీటే ఉంటే ఈ J-20 కాక్పిట్లో మాత్రం 2 సీట్లు ఉన్నాయి. శిక్షణ యుద్ధ విమానాల్లో ఈ తరహా ఏర్పాటు అనేది ఉంటుంది, కానీ ఇది ట్రైనర్ వర్షన్ కాదు అన్నట్టుగా ఆ యుద్ధ విమాన రూపశిల్పే చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ J-20లో కో పైలట్ సీటు మీద ఆయుధ నిపుణులకి ఒక స్పష్టత అనేది వచ్చేసింది. ఏమని? ప్రధాన పైలట్ పూర్తిగా విమానం నడపడం మీద దృష్టి సారిస్తే కో పైలట్ మాత్రం పోరాట బాధ్యతల్ని నిర్వహించవచ్చు. అంటే ఈ యుద్ధ విమానం నుంచి స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి డ్రోన్లు, ఇతర అధునాతన సాయుధ సంపత్తి, ఆయుధాలని ప్రయోగించి వాటిని కో పైలటే నియంత్రిస్తాడు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా J-20కి తోడుగా మరొక స్టెల్త్ ఫైటర్ని కూడా చైనా రూపొందిస్తోంది. FC-31 అన్నటువంటి పేరుతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఆ జెట్లో కూడా 2 సీట్లు ఉంటాయి. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఈ విమానాల్ని నౌకాదళం కోసం వినియోగించబోతున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, GJ-11 షార్ప్ స్క్వాడ్ అన్నటువంటి పేరుతో అధునాతన స్టెల్త్ UAVని ఏ దేశం తయారు చేస్తోంది? ఏ దేశం? చైనా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశీయంగా తయారైనటువంటి వేలా జలంతర్గామికి సంబంధించి. ఇది రీసెంట్గా భారత నౌకాదళంలో చేరింది. నేవీలో ఇది 4వ స్కార్పియన్ రకం జలంతర్గామి. ఫ్రాన్స్ సహకారంతో ముంబైలో ఉన్నటువంటి మస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అన్నటువంటిది ప్రాజెక్ట్ 75లో భాగంగా ఈ జలంతర్గామిని తయారు చేసింది. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ పని ఏదైతే వేలా జలంతర్గామి ఉందో దాని యొక్క నిర్మాణాన్ని 2019వ సంవత్సరం మే 6వ తేదీన ప్రారంభించారు.
అయితే దీనికి సంబంధించి అన్ని రకాల సముద్ర తల తీర ప్రాంత పరీక్షలతో పాటుగా ఆయుధ మరియు సెన్సార్ పరీక్షలు కూడా పూర్తవటంతో దీనిని రీసెంట్గా నేవీకి అప్పగించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ ప్రాజెక్టులో భాగంగా స్కార్పిన్ క్లాస్కి చెందిన వేలా జలాంతర్గామిని నిర్మించారు? ఏ ప్రాజెక్టులో భాగంగా ప్రాజెక్ట్ 75లో భాగంగా మొత్తం 5 జలాంతర్గాములను నిర్మిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇది 4వ స్కార్పిన్ రకం జలాంతర్గామి. 5వ జలాంతర్గామి అయినటువంటి వాగీర్ నిర్మాణం అన్నటువంటిది గత ఏడాదే పూర్తయింది. అయితే ప్రస్తుతం సామర్థ్య పరీక్షలు అనేవి దీనికి జరుగుతున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, కరోనాతో ప్రపంచవ్యాప్తంగా చాలా ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ వినియోగానికి ఆటంకం అనేది కలిగినా కూడా సుగంధ ద్రవ్యాలు లేదా స్పైసెస్కి మాత్రం ఆదరణ అనేది లభించింది. మనం చూస్తే అంతర్జాతీయంగా మారుతున్నటువంటి ఆహార అలవాట్లన్నవి ఈ స్పైసెస్ యొక్క వినియోగాన్ని పెంచుతూ ఉన్నాయి. ఫలితంగా మనం చూస్తే స్పైసెస్కి సంబంధించి మన దేశమే అంటే ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో మన దేశం లార్జెస్ట్ అనమాట. మనం చూస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో సుగంధ ద్రవ్యాల ఎగుమతుల పరిమాణంలో 30%, అలాగే సుగంధ ద్రవ్యాల యొక్క విలువలో 23% మేరకి పెరుగుదల అనేది కనిపించింది. అంటే ఈ పంటల సాగు, ప్రాసెసింగ్ వీటిలో అధునాతనమైనటువంటి విధానాల్ని అనుసరించటం, రసాయన అవశేషాల మీద రైతుల్లో అవగాహన అనేది పెరగటంతో ఎగుమతి కూడా పెరిగిపోతోంది. సుగంధ ద్రవ్యాలకి కేరళ అన్నటువంటిది మన దేశంలో అంటే ఎక్కువగా దీన్నే చెప్తూ ఉంటాం. మెజారిటీ పంటలన్నీ కూడా చాలా వరకు అక్కడే సాగవుతూ ఉన్నాయి. అయితే పరిశ్రమలు, శుద్ధి ఎగుమతి కేంద్రాలు కూడా ఇక్కడే చాలా వరకు కేంద్రీకృతమయ్యాయి. అయితే మిరప, పసుపు సాగులో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు కేంద్రంగా ఏదైతే సుగంధ ద్రవ్యాల సంస్థ ఉందో ఇది ఇక్కడ కార్యకలాపాలు అనేవి క్రమంగా విస్తరిస్తూ ఉంది. అంటే ఆ సంస్థ ఆయా ఉత్పత్తుల యొక్క అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల మీద రైతులు, వ్యాపారులకు కూడా అవగాహన అనేది కల్పిస్తోంది. అలాగే ప్రయోగశాలల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ధృవపత్రాలని కూడా జారీ చేస్తోంది. ఫలితంగా ఎగుమతులకి అవకాశాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్పైసెస్ బోర్డు యొక్క విధుల్ని తెలపండి. మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి 5 కమాడిటీ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 కమాడిటీ బోర్డ్స్లో స్పైసెస్ బోర్డ్ కూడా ఒకటి. అయితే ఇది అటోనామస్ బాడీ అనేసి చెప్పచ్చు స్పైసెస్ బోర్డ్ని. ఇది మొత్తం 52 షెడ్యూల్డ్ స్పైసెస్, అలాగే ఈ కార్డమమ్ డెవలప్మెంట్కి సంబంధించి అంటే వాటి యొక్క ఎక్స్పోర్ట్ ప్రమోషన్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఈ స్పైసెస్ బోర్డ్ మీదే ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ అంటే ఈ స్పైసెస్ బోర్డు యొక్క విధులు ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి వచ్చేసి డొమెస్టిక్ మార్కెటింగ్కి సంబంధించి అంటే స్మాల్ మరియు లార్జ్ కార్డమమ్కి సంబంధించినటువంటి రీసెర్చ్, డెవలప్మెంట్ మరియు రెగ్యులేషన్కి సంబంధించి. రెండవది వచ్చేసరికి అన్ని స్పైసెస్కి సంబంధించి పోస్ట్ హార్వెస్ట్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి, అలాగే అన్ని స్పైసెస్కి, అలాగే ప్రస్తుతం టెక్నాలజీ అప్గ్రేడేషన్, క్వాలిటీ మేనేజ్మెంట్, బ్రాండ్ ప్రమోషన్, రీసెర్చ్ అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ వీటన్నింటికి సంబంధించి అసిస్ట్ చేయడానికి, ప్రమోషన్ అంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి వీటన్నింటికి సంబంధించి స్పైసెస్ బోర్డ్కే ఫంక్షన్ అంటే దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ స్పైసెస్ బోర్డే చూసుకుంటుంది. అలాగే నార్త్ ఈస్ట్లో స్పైసెస్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఆ ఫంక్షన్ కూడా స్పైసెస్ బోర్డే చూసుకోవాలి. అలాగే ఈ స్పైసెస్ ఏవైతే ఎక్స్పోర్ట్కి ఉంటాయో అంటే క్వాలిటీ ఎవాల్యుయేషన్ సర్వీసెస్ని ఇవ్వటం ద్వారా ఆ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్పైసెస్ యొక్క క్వాలిటీ రెగ్యులేషన్ చేపట్టడం కూడా ఈ స్పైసెస్ బోర్డు యొక్క బాధ్యత అన్నమాట. ఇవన్నీ కూడా స్పైసెస్ బోర్డు యొక్క బాధ్యతలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ అన్నటువంటిది 3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అంటే దాదాపు 225 లక్షల కోట్లు అనమాట. మనం చూస్తే బిట్ కాయిన్, ఈథర్ వీటి యొక్క విలువలు గరిష్ట స్థాయికి చేరటం దీనికి కారణం అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువలో బిట్ కాయిన్ వాటానే దాదాపు 2.5 లక్షల కోట్ల డాలర్లు, అంటే 187.5 లక్షల కోట్లు ఒక బిట్ కాయిన్ వాటానే ఉంది. అంతర్జాతీయంగా ముఖ్యంగా భారత్లో కూడా బిట్ కాయిన్ మీద ఆసక్తి పెరగటమే దీనికి కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్రిప్టో కరెన్సీకి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఏమేం ఉదాహరణలు ఇస్తాము? బిట్ కాయిన్, ఈథర్, వీటి గురించి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఈ బిట్ కాయిన్, ఈథర్, అలా లైట్ కాయిన్, అలాగే డోజ్ కాయిన్ అనేసి ఇలాగా చాలా రకాలు ఉన్నాయన్నమాట క్రిప్టో కరెన్సీకి సంబంధించి. అయితే వీటిలో డోజ్ కాయిన్ అన్నటువంటిది చీపెస్ట్ క్రిప్టో కరెన్సీగా చెప్తూ ఉంటాము.
అలాగే టెథర్ అనేసి, అలాగే XRP అనేసి, అలాగే పోల్కా డాట్ అనేసి ఇలాగా చాలా రకాల క్రిప్టో కరెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి డేటా మాస్కింగ్కి సంబంధించి. బ్యాంకులు వివరాల్ని దాచిపెట్టడం లేదా డేటా మాస్కింగ్ అంటాము. అలా బ్యాంకులు డేటా మాస్కింగ్కి పాల్పడకుండా పర్యవేక్షించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని సహాయంతో RBI నేరుగా బ్యాంకుల యొక్క వ్యవస్థల్లోకి వెళ్ళి డేటాని ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం అనేది ఉంటుంది. ఏదైతే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే DHFL ఇవి ఒత్తిడిలో ఉన్నటువంటి రుణ ఖాతాల్ని దాచిపెట్టినటువంటి సందర్భంలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడటం కోసం బ్యాంకుల మీద పర్యవేక్షణని పెంచేందుకోసం RBIకి ఈ డేటా కేంద్రం అనేది పనికొస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బ్యాంకులు డేటా మాస్కింగ్కి పాల్పడకుండా ఒక ప్రత్యేక డేటా కేంద్రాన్ని ఏ సంస్థ ఏర్పాటు చేస్తోంది? ఏ సంస్థ? RBI. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రెండవ బౌద్ధ సంగీతి లేదా సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఎవరి కాలంలో జరిగింది? ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. ఎవరి కాలంలో జరిగింది? కాల అశోకుని కాలంలో రెండవ బౌద్ధ సంగీతి అన్నటువంటిది జరిగింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ని ఎక్కడ నిర్మించారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. All the very best and thank you very much.